కేజ్రీవాల్ రిమాండ్ పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు తమ ఆదేశాలను రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఇటు ఈడీ కోరింది. రెండు పక్షాలు హోరాహోరీగా వాదనలు వినిపించాయి. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని ఆయన తరపు లాయర్లు వాదించగా నేరం జరిగిందని ఈడీ వాదించింది. నిన్న అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన తనిఖీలకు ఆయన సహకరించలేదని కోర్టుకు తెలిపింది ఈడీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదించారు. ఇది కేవలం 100 కోట్ల రూపాయలకు సంబంధించిన కేసు కాదని అన్నారు. హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిన విషయం రుజువైందని అన్నారు. అయితే కేజ్రీవాల్ తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ వాదనను తోసిపుచ్చారు. కేజ్రీవాల్ ను ఎందుకు అరెస్టు చేయాల్సిన అవసరం వచ్చిందో చెప్పాలని అడిగారు. ఆయన అరెస్టు అలాగే అధికారం అరెస్టు అవసరం రెండూ వేర్వేరని సింఘ్వి స్పష్టం చేశారు. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్టు చేశారని సింఘ్వి వాదించారు. రిమాండ్ ను రొటీన్ గా చూడొద్దని కోర్టును కోరడం జరిగింది. అప్రూవర్ స్టేట్మెంట్ కి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది ట్రయల్ సమయంలో మాత్రమే పరిగణలోకి తీసుకుంటారని ఈడీ వాదించింది. దాని రిమాండ్ అప్లికేషన్ విషయంలో ఆ వాదన కరెక్ట్ కాదని అన్నారు. రిమాండ్ పై కేజ్రీవాల్ తరపు లాయర్ల వాదనను తోసిపుచ్చారు ఈడీ తరపు లాయర్లు. ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని తెలిపింది. లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్. ఎక్సైజ్ పాలసీ రూపకల్పన అమలుకు ఆయన సౌత్ గ్రూప్ నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఈడీ వివరించింది. పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారు. 45 కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఉపయోగించారు. అవి 4 హవాలా మార్గాల నుంచి వచ్చాయి అంటూ ఈడీ తరపు లాయర్లు రౌజ్ అవెన్యూ కోర్టులో వాదించారు. తన జీవితం దేశానికి అంకితమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. బయట ఉన్నా జైల్లో ఉన్నా సరే దేశం కోసమే బతుకుతానని అన్నారు. అయితే ఇంతవరకు కూడా కేజ్రీవాల్ సంబంధించి రాజీనామాకు సంబంధించి ఎటువంటి మాట వినిపించడం లేదు. జైలు నుంచే ఆయన పాలన చేస్తారంటూ కూడా ఒకవైపు ఆప్ నేతలు చెబుతూ ఉన్నారు. కేజ్రీవాల్ కస్టడీ పిటిషన్ పై తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేయడం జరిగింది. संदेश सर। मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर देश के लिए काम करूँगा। अविन सर कुछ कहना है, कोई संदेश सर? मेरा जीवन देश के लिए समर्पित है और चाहे अंदर हूँ या बाहर